హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను పనస గింజలతో ఒక మసాలా కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాను. మన చిన్నతనంలో పనస్తోన్లు వలుచుకొని తిన్న తర్వాత ఈ గింజల్ని నిప్పుల్లో వేసి కాల్చుకొని తినేవాళ్ళం. టేస్ట్ అయితే అద్దిరిపోయేది ఫ్రెండ్స్. అంత మంచి టేస్ట్ ఉన్న ఈ పనస గింజల్ని వేస్ట్‌గా ఎలా పడేస్తాం చెప్పండి? అందుకని వీటితో ఒక మంచి మసాలా కర్రీ అయితే ఇవాళ ప్రిపేర్ చేసేద్దాము. పనస గింజల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది. అలాగే బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. కాన్‌స్టిపేషన్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలాగే మన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కూడా ఇవి తగ్గిస్తాయి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అయితే రెసిపీ చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ముందుగా నేను ఒక 10 జీడిపప్పులు, అలాగే ఒక 4, 5 ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్నవి, అలాగే 1 టీ స్పూన్ గసగసాలని ఇలా ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ని మనం కర్రీలో యాడ్ చేయబోతున్నాము. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్గా దీన్ని పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం తోలు ఒలిచి పెట్టుకున్న ఈ పనస గింజలను అందులో వేసుకొని ఒక 4, 5 విజిల్స్ వచ్చిన దాకా దీన్ని ఉడికించుకుంటున్నాను. ఇవి చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని వీటిని ముందుగా బాయిల్ చేసుకొని తర్వాత మనం కర్రీలాగా వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. విజిల్ అయితే నేను ఇప్పుడే పెట్టుకోనండి. నా ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. కొంచెం స్టీమ్ వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకుంటే లోపలున్న పదార్థం అనేది బయటికి పొంగకుండా ఉంటుంది. 4 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా విజిల్ తీసేసి మూత ఓపెన్ చేసి పనస గింజలు ఉడికినాయో లేదో చెక్ చేస్తున్నాను. ఒక గింజను తీసుకొని ఇలా చాకుతో సగానికి కట్ చేసి చూశాను. ఈజీగా కట్ అయిపోయింది. ఈ గింజలు అయితే కరెక్ట్గా ఉడికాయి ఫ్రెండ్స్. మరీ మెత్తగా పేస్ట్ లాగా వీటిని ఉడికించుకోకూడదు. ఇలా మీడియంగా ఉడికించుకొని వీటన్నిటిని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తాలింపు కోసం నేను ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకుని కూడా తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్నాను. తర్వాత దాంట్లోకి ఒక బిర్యానీ ఆకుని వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా దోరగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్న పనస గింజల ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పనస గింజల ముక్కల్ని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటికి పట్టే విధంగా ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు మగ్గనివ్వాలి.
ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూసుకున్నాను ఫ్రెండ్స్. పనసగింజల ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయినాయి. స్పూన్ గరం మసాలా, అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపి చేసిన పౌడర్ను వేసుకున్నాను. అలాగే ఒక 1½ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకొని ఇలా వాటిని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి ఒక పెద్ద టొమాటోని ఇలా మిక్సీలో వేసుకొని ప్యూరీ లాగా చేసుకొని ఆ పేస్ట్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని వీటన్నిటిని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో మిగిలిపోయిన కొంచెం టొమాటో పేస్ట్లో వాటర్ కలుపుకొని ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్నంతటిని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఈ గ్రేవీ చక్కగా ఉడకటానికి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనిలోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటో ప్యూరీ కూడా చక్కగా మగ్గిపోయి దానిలోంచి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని అంతటిని మరొకసారి ఇలా కలుపుకొని దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ను వేసుకొని దీన్ని అంతటిని బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మరి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మన గ్రేవీకి తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని అంతటిని ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూశాను ఫ్రెండ్స్. చూడండి, కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను పైన వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన పనసగింజల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. పనసగింజల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు కూడా ఈసారి పనసకాయను తెచ్చుకున్నప్పుడు తప్పకుండా గింజలతో ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ అన్నంలోకే కాకుండా చపాతీల్లోకి, పూరీల్లోకి ఇంకా సూపర్గా ఉంటుంది. అలాగే బిర్యానీ రైస్, జీరా రైస్ వంటి వాటిల్లో కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.